డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ చందానగర్లోని రెయిన్బో స్కూల్లో 6వ తరగతి చదువుతున్న గౌరీ అనే విద్యార్థిని కరెంట్ షాక్తో తీవ్రంగా గాయపడింది. స్నేహితురాలతో కలిసి షటిల్ ఆడుతుండగా విద్యుత్ తీగలపై కాక్ పడింది. ఇనుప రాడ్ సాయంతో కాక్ తీసేందుకు ప్రయత్నించగా విద్యుత్ షాక్కు గురైంది. చేతులతో పాటు కడుపు దగ్గర తీవ్రంగా గాయాలయ్యాయి. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన తర్వాత గమనించిన స్థానికులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. తమ పాప స్కూల్ టైంలో ఉంటే బయటకు ఎలా పంపిస్తారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం ఘటన జరిగిన స్కూల్ యాజమాన్యం పట్టించుకోలేదని, పోలీసులు పిలిచినా రావటం లేదంటూ గౌరీ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వారం రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతుందని చెబుతున్నారు. రెయిన్బో స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ పాపకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని గౌరీ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, గౌరీ అనే పాపకి ఆ విద్యుత్ షాక్ తగలటం మనం చూస్తున్నాం. అయితే స్కూల్ టైమింగ్స్ లో ఉన్న పాప స్కూల్ కి పంపించిన తర్వాత అసలు బయటకు ఎందుకు వచ్చింది, బయట ఆడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, స్కూల్ యాజమాన్యం పాపను బయటకు పంపడానికి కారణాలు ఏంటి, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? చందానగర్ లోని రెయిన్బో స్కూల్లో ఇది వారం రోజుల క్రితం ఘటన జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. అయితే మొదట స్కూల్లో ప్రమాదం జరిగిన తర్వాత ఆ తల్లిదండ్రులకు పిలిచి రెయిన్బో హాస్పిటల్లో పాపను అడ్మిట్ చేశామని చెప్పేసి కూడా అక్కడ చెప్పడంతో తల్లిదండ్రులు అక్కడికి వెళ్లి వారం రోజుల నుంచి పాపకు హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. కానీ స్కూల్ యాజమాన్యం ఇప్పటి వరకు హాస్పిటల్కి వచ్చి పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే స్కూల్లో ఉన్న పాపకి కరెంట్ షాక్ తగిలేలాగా ఎందుకు నిర్లక్ష్యం వహించారనే దానిపై ఆందోళనకు దిగారు. స్కూల్ ముందు ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే చందానగర్ లోని రెయిన్బో స్కూల్లో వారం రోజుల క్రితం గౌరీ అనే 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని తోటి విద్యార్థులతో ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా కరెంటు వైర్లపై కాక్, ఏదైతే షటిల్ ఆడే కాక్ ఒక్కసారిగా పడడంతో దాన్ని తీసే ప్రయత్నంలో షాక్ కొట్టి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆమెకు వెంటనే హాస్పిటల్ కి తరలించారు. అయితే ఈ ఘటనలో స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని చెప్పేసి కూడా పాప తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈ రోజు స్కూల్ ముందు ఆందోళనకు దిగడం జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వారం కావస్తుంది, ఇప్పటి వరకు పాపకు సంబంధించిన బాగోగులు కానీ అసలు పట్టించుకోవట్లేదు వాళ్ళు అని చెప్పేసి ఆ ఘటన కారణమైన స్కూల్ పై కఠిన చర్యలు తీసుకోవాలి, పోలీసులు కూడా కేసు నమోదు చేసి వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. సురేష్, అయితే ఘటన జరిగే చాలా రోజులు అవుతుంది అంటున్నారు. మరి ఎందుకు ఎన్ని రోజులు ఈ విషయం బయటకు రాకుండా ఉంది? అంటే స్కూల్ యాజమాన్యం పైన ఒక బ్యాడ్ నేమ్ రాకుండా ఉండడానికే దీన్ని ఇంత సీక్రెట్ గా ఉంచాలని ట్రై చేస్తుంది స్కూల్ యాజమాన్యం అనుకోవచ్చా? అంటే పాపని ఐసీయూలో పెట్టి చికిత్స అందిస్తున్నారు. పాపకు కావాల్సిన వైద్య సదుపాయం అంతా కూడా మొదట స్కూల్ యాజమాన్యం భరిస్తామని చెప్పారు. కానీ వారం అవుతుంది, ఐసీయూలో ఇప్పటి వరకు బిల్ అంతా కూడా కుటుంబ సభ్యులే కడుతున్నారు. కానీ పాప ఐసీయూలో ఉంది, పాప పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఇక పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి ఈ రోజు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాబట్టి పూర్తిగా దీనిపై విద్యాశాఖ అధికారులు కూడా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. అసలు స్కూల్ లో చిన్నపిల్లలు ఉండే ఇలాంటి నిర్లక్ష్యం ఎందుకు వహించారనే దానిపై కూడా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నారు. పాప పరిస్థితి ఇంకా విషమంగా ఉండడంతో ఇక ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేయాలని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు భావించి ఆలస్యంగా మీడియా ముందుకు వచ్చి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ రోజు అంటే ఇన్ని రోజుల పాటు స్కూల్ యాజమాన్యం వచ్చి పట్టించుకుంటుంది, చూద్దామని అనుకున్నారు. కానీ ఇన్ని రోజులు అవుతున్నా కూడా పాప ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి కూడా స్కూల్ యాజమాన్యం రాకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఆందోళనకు దిగడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్. మా పాప పేరు గౌరీ, 6th క్లాస్ చదువుతుంది రెయిన్బోలో. పాప స్కూల్ వ్యాన్కి వస్తుంది ఎప్పుడు. ఈరోజు శనివారం రోజు స్కూల్ వ్యాన్ చెడిపోయిందని చెప్పి పాపను ఒక్కదాన్నే పంపించేశారు. పంపించడం వల్ల మధ్యలో కరెంట్ షాక్ కొట్టింది. కనీసం పేరెంట్స్గా మాకు ఇన్ఫార్మ్ చేయలేదు. స్కూల్ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మా పాప ఈరోజు సావు బతుకుల్లో కిమ్స్ హాస్పిటల్లో ఉంది, ఐసీయూలో. వాళ్ళు మాకు గేట్ బయటికి వెళ్ళింది, మాకు సంబంధం లేదంటున్నారు, రెస్పాన్స్ అవ్వట్లేదు, అసలు రావట్లేదు.
నా పాప బయటికి ఎలా వెళ్తుందండి? గేటు బయటికి ఎందుకు వెళ్తుంది? ఈరోజు పాపని స్కూల్ వ్యాన్లో దింపినట్టయితే ఇంటికాడ ఈరోజు నా పాపకి అంత పరిస్థితి ఉండేది కాదు కదా. ప్రాణాలతో కొట్టుమిట్టలాడుతుంది అని అడిగినా కూడా వాళ్ళు అసలు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు, రావట్లేదు. మా పాపని నేను శనివారం ఎలా పంపించాను అలాగే నా పాపని సేవ్ చేసి నాకు ఇవ్వాలి. వాళ్ళు అసలు రావట్లేదు. మాకు సంబంధం లేదంటుంది. స్కూల్ లోపల ఉంటేనే మాకు సంబంధం, గేట్ దగ్గరకు వచ్చినా మాకు సంబంధం లేదంటున్నారు. కానీ నేను స్కూల్కి పంపించిన పాపని నాకు ఇంటికి వచ్చిన దాకా వాళ్ళదే కదా బాధ్యత, వాళ్ళదే. కానీ వాళ్ళు మాకు బాధ్యత లేదంటున్నారు. మా పాపని స్కూల్కి శనివారం రోజు పంపించాము. వాళ్ళు స్కూల్ వాళ్ళు బస్సు ఖరాబ్ అయిందని చెప్పేసి బస్సుకు పంపించకుండా విడిగా నడుచుకుంటా వెళ్ళిపోమని పాపను వదిలేశారండి. బయటికి గేటు బయటకు వదిలేశారు. ఆ పాపకి ఎటెళ్లాలో తెలియక అక్కడ నుంచుంది రోడ్డు మీద. వేరే పాప వచ్చి ఆ పాపని తీసుకొని వెళ్ళింది. ఏం జరిగిందో మధ్యలో కరెంట్ షాక్ కొట్టింది పాపకి. కానీ మాకు తెలియదండి ఇవన్నీ. ఎవరో చూసి మాలు పేరెంట్స్ తీసుకొని వెళ్ళేసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పటి వరకు మాకైతే తెలీదు. ఆ పేరెంట్స్ మాకు ఫోన్ చేసి చెప్పారు, మీ పాపకి ఇలా ఉంది, సీరియస్గా ఉంది, రండి అంటే మేము వెళ్ళాము. మేము అక్కడ లేము, ఆ సిచ్యువేషన్లో ఇంటి దగ్గర కూడా లేము. వాళ్ళ పాప వాళ్ళ డాడీకి క్యాన్సర్ పేషెంట్. ఆ పాప తీసుకొని వెళ్ళేసి అక్కడ మేము బెస్తతారక హాస్పిటల్లో ఉన్నాము. ఆ రోజు మేము టీచర్స్కి ప్రిన్సిపాల్కి చెప్పామండి, ప్రత్యేకంగా వెళ్ళి చెప్పాము. మేము ఇట్లా ఉంది పాప కండిషన్, వాళ్ళ డాడీ కండిషన్ బాగాలేదు, మేమందరం హాస్పిటల్కి వెళ్తున్నామండి, పిల్లల్ని మాకు తెలియకుండా పంపించొద్దు, మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా బయటకు వదలొద్దు అని చెప్పేసి చెప్పాము. ముందు రోజేనండి, అంత ముందే బస్సుకి పంపించము ఎక్కించము అని చెప్పేసి పాపని అట్లా వదిలేస్తున్నారని మేము అప్పటికప్పుడు బస్సు ఫీజు కట్టామండి వెళ్ళి. మా వాళ్ళు ఎలా వదిలేస్తారండి బయటికి పాపని? ఇప్పుడు పాపని వదిలేసేటప్పుడు ఇట్లా బస్సు ఖరాబ్ అయినా ఏదైనా మాకు చెప్పాలి కదా, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇన్ఫర్మేషన్ లేకుండా పాపను వదిలేయడం వల్లనే, ఈ నిర్లక్ష్యం వల్లనే ఇది జరగడానికి కారణం. ఇప్పుడు పాప సీరియస్గా ఉంది, ఆ కిమ్స్ హాస్పిటల్లో ఉంది. రోజుకొచ్చి 2 లక్షలు కట్టాలండి మేము అక్కడ ట్రీట్మెంట్కి వచ్చి. ఆ పాపకి 3 లేయర్లు పోయింది, మొత్తము అంతా స్టమక్ మీద మొత్తం లేయర్లు పోయాయి. చాలా సీరియస్గా ఉంది పాప కండిషను. వచ్చి మేనేజ్మెంట్ ఇప్పుడు వరకు రెస్పాండ్ అవ్వలేదు. మేము ఫోన్లు చేస్తున్నా, ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు. కనీసం మా పాపకి ఇలా అయ్యిందని వేరే పేరెంట్స్ చెప్పినా కూడా, మేము ఫోన్లు చేసినా కూడా రెస్పాన్స్ అవ్వలేదు. వాళ్ళు అసలు ఫోనే లిఫ్ట్ చేయలేదు. మేము నిన్నట్టు దాకా కూడా వేరే పిల్లలకి ఏమి వాళ్ళు సఫర్ అవ్వకూడదని చెప్పేసి మేము స్కూల్ దగ్గరికి వెళ్ళలేదు. వాళ్ళనే మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, వచ్చి మీరు మాట్లాడతారా లేదని. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, పోలీస్ దగ్గరికి వెళ్ళాము. పోలీసులు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా మా సమాజంలో మాకెట్లా రెస్పాండ్ అవుతారండి వాళ్ళు? మాకు ఏం లేదండి, మా పాప సేఫ్గా ఇంటికి రావాలి, మేనేజ్మెంట్ కిందకి రావాలి, అసలు మేనేజ్మెంట్ రావాలి మెయిన్. వాళ్ళు మేనేజ్మెంట్ వచ్చి మాకు సమాధానం చెప్పాలండి.